చూడండి, ట్రై మెథడ్స్లో మనకి 2022 అండ్ 2024 ఈ రెండింటిలో ఎక్కువగా మీరు చూసుకుంటే మూల్యాంకన సాధనాల నుంచి కూడా బిట్ అనేటటువంటిది ఎక్కువ వస్తుంది. 2022 పేపర్స్లో అయితే చాలా ఎక్కువ సార్లు వచ్చింది. 2024లో కొంచెం తగ్గించి వచ్చింది. అయినప్పటికీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. అందువల్ల మనం దీని గురించి మనం ఇప్పుడు తప్పనిసరిగా నేర్చుకోవాలి. మూల్యాంకన సాధనాలు. ఇక్కడ మనకి పోర్ట్ఫోలియోలు, రూబ్రిక్స్, నిర్ధారణ మాపనాలు, శోధన సూచికలు, కేడబ్ల్యూఎల్ చార్టు, ఫ్రోబ్స్, సంఘటన పత్రావళి, సాంఘిక మాపనం లేదా సాంఘిక మితి. సాంఘిక మాపనం అనే మళ్ళీ రాస్తాను, సాంఘిక మితి అంటారు దీన్ని, సాంఘిక మితి. అలాగే క్యుములేటివ్ రికార్డు, పరిశీలన, అభిరుచి శోధికలు, పరిపృచ్ఛ, మూర్తిమత్వ శోధికలు, ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, పిల్లల యొక్క డైరీ, ప్రశ్నావళి, ఇవన్నీ కూడా మూర్తిమత్వ శోధికలే, అంటే మూల్యాంకన సాధనాలే. అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అన్నీ ఇంపార్టెంటే. మీకు ప్రతి ఒక్కదాని గురించి కూడా ఇప్పుడు మీకు ఏంటి ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది. ఒక్కొక్కటి చూడంగానే చాలా ఈజీగా అనిపిస్తుంది. పోర్ట్ఫోలియోలు అంటే ఏం లేదమ్మా, విద్యార్థి ఏమైనా కృత్యాలు చేశాడనుకోండి, ఒక బొమ్మ గీశాడు, ఒక పేపర్ పైన రాశాడు, ఆ పేపరు బొమ్మ గీశాడు అనుకోండి, అవి ఒక దగ్గర రాయడం. ఆ విద్యార్థి ఒక కృత్యం చేశాడు, అది ఒక దగ్గర ఉంచడం. నెక్స్ట్ ఒక విద్యార్థి ఒక ప్రాజెక్టు పేపర్ పైన, ప్రాజెక్ట్ కాదు, ఒక అసైన్మెంట్ కూడా కాదు, తన యొక్క సృజనాత్మకతకి సంబంధించిందనమాట, ఏదైనా ఒక ప్రదర్శించగలిగేది, అలాంటిది ఏదైనా చేశాడు అనుకోండి, అవన్నీ కలిపి ఒక దగ్గర సంకలనం చేసినటువంటి పత్రాల కలయిక. వీటి గురించి పూర్తి వివరంగా చెప్తాను మీకు ఇక్కడ షార్ట్ కట్ అనమాట. విద్యార్థి యొక్క కృత్యాలు కానీ, ప్రదర్శనలు కానీ, వాళ్ళ యొక్క పనితీరు కానీ జత చేసినటువంటి పత్రాల యొక్క కలయిక పోర్ట్ఫోలియో. నెక్స్ట్ వీటి ద్వారా కూడా వాళ్ళని మూల్యాంకనం చేయొచ్చు. ఎస్, వీళ్ళు బాగా బొమ్మలు గీయగలరు, వాళ్ళు ఇది చేయగలరని. నెక్స్ట్ రూబ్రిక్స్ అంటే ఏమిటి? రూబ్రిక్స్ అనేది పాఠ్య మరియు పాఠ్యేతర విషయాలను గణించడానికి ఉపయోగించేటటువంటి ఒక గణన పరికరం. దీన్ని నేటి కాలంలో ఉపాధ్యాయులకి సరఫరా చేస్తుందన్నమాట గవర్నమెంట్ కూడా. పాఠ్య మరియు పాఠ్యేతర అంశాలు, ఇటు పరీక్షలు మరియు అటు ప్రాజెక్టులు. పరీక్షలు పాఠ్య అవుతాయి, ప్రాజెక్టులు పాఠ్యేతర అవుతాయి. అలా పాఠ్య మరియు పాఠ్యేతర అంశాలను రెండింటినీ గణనం చేయడానికి ఉపయోగించేటటువంటిది రూబ్రిక్స్ అన్నమాట. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు అంటే ఒక అంశానికి సంబంధించి విలువను నిర్ధారించడం లేదా అంచనా వేయడానికి ఉపయోగించేవి నిర్ధారణ మాపనలు. వాటినే అంచనా మాపనలు అంటారనమాట. రేటింగ్ స్కేల్స్. నెక్స్ట్ శోధన సూచికలు లేదా చెక్ లిస్టులు. ఒక లక్షణం ఉందా లేదా, వాళ్ళలో ఆ విద్యార్థులు ఒక లక్షణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడేది శోధన సూచిక. నెక్స్ట్ కేడబ్ల్యూఎల్ చార్ట్, ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగించేది కేడబ్ల్యూఎల్ చార్ట్. నెక్స్ట్ ఫ్రోబ్స్ అంటే బోధన ప్రారంభానికి ముందు ఉపయోగించేటటువంటి నిర్మాణాత్మక ముగింపు సాధనం. బోధన ప్రారంభానికి ఉపయోగించేటటువంటి నిర్మాణాత్మక ముగింపు సాధనమే ఫ్రోబ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ అంటే బోధన ప్రారంభించక ముందు నిర్మాణాత్మక మదింపు సాధనం. నెక్స్ట్ చూస్తే సంఘటన పత్రావళి, దీన్ని అనక్టోడల్ రికార్డ్ అంటారు. ఇదేం చేస్తారంటే విద్యార్థి యొక్క ఉద్వేగాలు, వ్యక్తిత్వము, ప్రవర్తన, ఈ మూడింటి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడేది సంఘటన పత్రావళి. నెక్స్ట్ సాంఘిక మితి లేదా సాంఘిక మాపనం. చూడండి, అందరితో కలిసే వ్యక్తిని తారక అని, అందరికీ దూరంగా ఉండే వ్యక్తిని ఏకాకి అని అంటారు మన సైకాలజీలో. అలా అనమాట, అందరితో కలిసిమెలిసి సర్దుబాటు చేసుకొని ఉండగలుగుతున్నాడా లేదా తెలియజేసేదన్నమాట సాంఘిక మాపనం. క్యూములేటివ్ అంటే సిసిఈ ఇప్పుడు ఉంది కదండి, సిసిఈ రిజిస్టర్. ఈ సిసిఈ రిజిస్టర్ కంటే ముందు క్యూములేటివ్ రిజిస్టర్ ఉండేదన్నమాట. ఇది విద్యార్థి యొక్క అన్ని అంశాలని కూడా అందులో నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు సిసిఈ రిజిస్టర్ వచ్చింది అంటే పరీక్షకు నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, వీటికి సంబంధించినటువంటి మార్కులు కానీ, ప్రాజెక్టు మార్కులు కానీ, ప్రతి ఒక్కటి కూడా విద్యార్థి యొక్క సమగ్ర సమాచారం అంతా కూడా క్యూములేటివ్ రిజిస్టర్లో నమోదు చేసేవారు. వాటి ద్వారా కూడా పిల్లల్ని మూల్యాంకనం చేయవచ్చు అంటున్నారు.
పరిశీలించడం ద్వారా, అభిరుచి శోధికల ద్వారా, పరిపృచ్ఛ అంటే వ్యక్తి యొక్క అభిప్రాయాలు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవడం ద్వారా, మూర్తిమత్వ శోధికల ద్వారా, ప్రజ్ఞా పరీక్షల ద్వారా, అలాగే సహజ సామర్థ్య పరీక్షల ద్వారా అంచనా వేయొచ్చు. పిల్లల డైరీ, విద్యార్థులు తన యొక్క అనుభవాలు అనుభూతులు, ఉద్వేగాలు అన్నీ కలిపి ఉంటాయి. అందులో జీవిత చరిత్ర ఉంటుంది. దాన్ని కూడా సంకలనం చేసే దాని ద్వారా కూడా మూల్యాంకనం అంచనా వేయచ్చు. ప్రశ్నావళులు, వివిధ రకాల ప్రశ్నలు వేయడం ద్వారా కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూస్తే మూల్యాంకన పరికరాలు. ఇప్పుడు వీటినే విడిదస్త్రాలు అని కూడా అంటారు, పోర్ట్ఫోలియోలు. వీటినే మనం విడిదస్త్రాలు అని అంటారు. దీనిని రూబ్రిక్స్ రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేస్తారు. దీనిని రూబ్రిక్స్ అనేటటువంటి రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేస్తారు. విద్యార్థి యొక్క కృత్యాలు, ప్రదర్శనలు, పనితీరు వివరాలు అన్నీ కూడా సంకలనం చేసి భద్రపరచడం జరుగుతుంది. నెక్స్ట్, పిల్లవాడి యొక్క ప్రతిభ, నైపుణ్యము, సృజనాత్మకత అంశాలకు చెందినటువంటి సాక్ష్యాధార పత్రాల యొక్క కలయిక. వాళ్ళ యొక్క ప్రతిభ గురించి, నైపుణ్యం గురించి, సృజనాత్మకత గురించి చెప్పాను కదండి. వాళ్ళు ఏదైనా డ్రాయింగ్ వేసినా, ఒక మంచిగా కథ రాసినా, అలాంటివన్నీ కూడా ఒక కవితను పొడిగించి రాసిన అలాంటివి ఏవైనా సరే సృజనాత్మకతకు సంబంధించిన పత్రాలన్నీ కలిపి ఒక దగ్గర ఉంచడం అనమాట పోర్ట్ఫోలియో అంటే. పిల్లలు రాసినటువంటి చిన్న చిన్న కథలు, కవితలు, పొడిగించిన గేయాలు, నినాదాలు, చిత్రాలు ఇవన్నీ కూడా భద్రపరిచి ఉంచడం. పోర్ట్ఫోలియోలు వృద్ధి చేసుకునేది విద్యార్థులే కానీ ఉపాధ్యాయుడైతే కాదు. విద్యార్థుల యొక్క స్థానము, వృద్ధిని సూచించేటటువంటి ఏ విషయమైనా సరే సాక్ష్యముగానిచ్చినా అది పోర్ట్ఫోలియోలో సరే ఉంచవచ్చు అన్నమాట. వాళ్ళ యొక్క స్థానాన్ని, వృద్ధిని, అభివృద్ధికి సంబంధించినవి ఏవైనా సరే ఆ పోర్ట్ఫోలియోలో ఉంచవచ్చు. ఇవి టీచర్కి లోతైనటువంటి జ్ఞానాన్ని అందిస్తాయి. టీచర్కి మరియు స్టూడెంట్కి ఇద్దరికి కూడా లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. దీని ద్వారా టీచరు విద్యార్థికి వ్యక్తిగత బోధన చేయగలడు. విద్యార్థి యొక్క బలము, బలహీనతలను మదింపు చేసి అభ్యసనపై నియంత్రణ కూడా తీసుకురావచ్చు అన్నమాట. వాళ్ళ యొక్క బలము ఏంటో, బలహీనత ఏంటో మనం మదింపు చేయడానికి కూడా ఉపయోగపడతాయి పోర్ట్ఫోలియోలు. నెక్స్ట్, రూబ్రిక్స్ అంటే ఏమిటి? రూబ్రిక్స్ అంటే ఉపాధ్యాయులు తమ యొక్క బోధనను మెరుగుపరుచుకోవడానికి ప్రవేశపెట్టబడినటువంటి ఉపకరణం అన్నమాట. ఇది పరీక్షకు సంబంధించినటువంటి గణన పరికరం. పరీక్షకు సంబంధించి పాఠ్య మరియు పాఠ్యేతర విషయాలు రెండింటినీ కూడా గణన చేయడానికి ఉపయోగపడుతుంది. రూబ్రిక్స్ అనేటటువంటిది రెడ్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. ఆన్లైన్ మెరియం వెబస్టర్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, రూబ్రిక్స్ అంటే అధీకృత నియమమని, మార్గదర్శకత్వానికి, విద్యా పేపర్లకు మరియు పరీక్షకు, ప్రాజెక్టుకు మార్గదర్శకత్వానికి, విద్యా పేపర్లకు, పరీక్షకు, ప్రాజెక్టుకు వీటిని మార్కులు ఇవ్వడానికి తయారు చేయబడినటువంటి నిర్దిష్ట ప్రమాణమే రూబ్రిక్స్ అని చెప్తుందన్నమాట. పాఠ్య మరియు పాఠ్యేతర రెండింటికి కూడా గణన చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇది గణన చేసే పరికరం రూబ్రిక్స్ అనేది. ఓకేనండి. విద్యార్థుల యొక్క పనితీరును అంచనా వేయడానికి కూడా తయారు చేయబడింది. వీటిలో 2 భాగాలు ఉంటాయమ్మా ఈ రూబ్రిక్స్లో. నాణ్యమైన ప్రమాణాలని ఒక భాగము, ప్రదర్శన స్థాయి వివరణలని ఒక భాగము ఉంటుంది. అయితే నాణ్యమైన ప్రమాణాలు ఏంటంటే శుభ్రత, నిర్వహణ, విషయము, స్పష్టత, సవరించిన అంశాలు, చిత్రాలు, పటాలని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో వాళ్ళ యొక్క ప్రదర్శనను ఇక్కడ మార్కుల రూపంలో ఇస్తారు. ఇదే గణన, వాళ్ళ యొక్క అభివృద్ధిని గణించేటటువంటి రూబ్రిక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఉపాధ్యాయులు విద్యార్థులపై యొక్క అంచనా వేయడానికి, వాళ్ళ యొక్క పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. శుభ్రత గురించి ఉంటుంది, విషయము, స్పష్టత గురించి ఉంటుంది, సవరించిన అంశాలు, చిత్రాలు, పటాల గురించి కూడా ఉంటుందన్నమాట. మార్కులు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. మార్కులు ఇవ్వడానికి కూడా ఈ రూబ్రిక్స్ ఉపయోగపడుతుంది. గుణాత్మకమైనటువంటి మెరుగుదలను కూడా పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్వీయ మరియు సమవయస్కుల మదింపునకు కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఏమి అభ్యసించినారో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉద్దేశ్యము, వివరాలు, వైఖరులు, అభిరుచులు కూడా తెలియజేస్తుంది అనమాట రూబ్రిక్స్. అది ఒక గణన పరికరం అని గుర్తుపెట్టుకోండి. ఫ్రోబ్స్ అనేటటువంటిది లోతైన పరిశీలన అని అర్థం. ఒక యూనిట్ లేదా ఒక అంశాన్ని ప్రారంభించే ముందు ఉపయోగించేది రూబ్రిక్స్. బోధించే ముందు ఉపయోగించేటటువంటి నిర్మాణాత్మక మదింపు సాధనం ఏంటంటే రూబ్రిక్స్. ఇది విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ప్రోబ్స్ ద్వారా విద్యార్థులు వివిధ అంశాల పట్ల వాస్తవాలను తెలుసుకునే వీలుంటుంది. భావనలు కూడా అర్థం చేసుకోవడానికి, విద్యార్థులు మరింత అభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్, నిర్ధారణ మాపనలు అంటే అంచనా స్కేల్స్.
దీన్ని రేటింగ్ స్కేల్స్ అంటారు. రేటింగ్ స్కేల్స్ ఎలా ఉంటాయంటే 5 పాయింట్లు 3 పాయింట్లతోటి ఇలా స్కేల్ ఉంటుంది. గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ అనేటటువంటిది నిర్ధారణ మాపనలు అంటే స్కేల్ అనమాట, రేటింగ్ స్కేల్స్. ఇవి ఒక అంశానికి సంబంధించి విలువను నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. మూర్తిమత్వ సామర్థ్యాన్ని కూడా అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. మూర్తిమత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి, విలువను నిర్ధారించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఒక బిట్ ఇచ్చారు. ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆ బిట్ ఏంటన్నది. ఇక్కడ చూడండి, విద్యార్థుల యొక్క మూర్తిమత్వ సామర్థ్యం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏది? విద్యార్థుల యొక్క మూర్తిమత్వ సామర్థ్యము ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసే సాధనం ఏదండి? నిర్ధారణ మాపని. మూర్తిమత్వము సామర్థ్యం అన్నారు చూడండి. విద్యార్థుల యొక్క మూర్తిమత్వము సామర్థ్యానికి సంబంధించి నిర్ధారణ చేయడానికి ఉపయోగించేది నిర్ధారణ మాపని. ఓకేనండి, ఇది 2022లో ఇచ్చిందనమాట బిట్. సో ఇక్కడ మూర్తిమత్వం మరియు సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఒక అంశానికి సంబంధించి విలువ నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఏ లక్షణం ఎంత స్థాయిలో ఉందో చూడండి, ఏ లక్షణం ఎంత స్థాయిలో ఉందో నిర్ధారించడానికి ఉపయోగపడేది నిర్ధారణ మాపని అనమాట. దీన్నే రేటింగ్ స్కేల్ అంటారు, అంచనా మాపని అని కూడా అంటారనమాట. నెక్స్ట్, బార్ డేవిడ్ జాన్సన్ అనేటటువంటి ఈ వ్యక్తులు ఏం చెప్పారంటే నిర్ధారణ మాపనం గురించి, ఒక సందర్భము వస్తువు లేదా ప్రవర్తనపై అభిప్రాయాలను తీర్పును వ్యక్తీకరించుటకు ఉపయోగించేటటువంటి సాధనమే నిర్ధారణ మాపని. ఇప్పుడు ఏదైనా ఒక దానిపైన మనం తీర్పు ఇవ్వాలంటే, అంచనా వేసి ఒక తీర్పు ఇవ్వాలంటే ఉపయోగించేదే నిర్ధారణ మాపని అంటున్నారు. పరిశోధనాత్మక సర్వేలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిమాణాత్మక మరియు గుణాత్మక లక్షణాలను గురించి సమాచారం సేకరించుటకు ఉపయోగపడుతుంది. అలాగే నివేదికల ద్వారా తల్లిదండ్రులకు పరిపుష్టిని కూడా ఇవ్వవచ్చును. అంటే మీ నిర్ధారణ మాపన ద్వారా నిర్ధారించిన దాన్ని తల్లిదండ్రులకు కూడా పంపించవచ్చు. మైక్రో టీచింగ్లో ఎక్కువగా ఛాత్రోపాధ్యాయులను పరీక్షించేందుకు ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్, సంఘటన రచనా పత్రావళి. దీన్ని అనక్టోడల్ రికార్డ్ అంటారు. విద్యార్థుల యొక్క ప్రవర్తనను మదింపు చేయడానికి ఉపయోగించేది. వీటిని పరిశీలనా పత్రాలు అంటారు. సంఘటన రచనా పత్రావళి అంటే ప్రవర్తనను మదింపు చేయవచ్చు. అంటే విద్యార్థులు తన జీవితంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు అనేటటువంటివి నమోదు చేసేటటువంటి పత్రాలు. విద్యార్థి జీవితంలో ముఖ్య సంఘటనలు అయితే ఏవైతే జరుగుతాయో వాటిని నమోదు చేసి ఉంచేటటువంటివి సంఘటన పత్రాలు అనమాట. జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి అయితే సంఘటన పత్రాలు. దీన్ని అనక్టోడల్ రికార్డ్ అంటారు. వాటి ద్వారా కూడా మనం మూల్యాంకనం చేయవచ్చు. సో విద్యార్థి యొక్క కోపము, బాధ, ఆనందము, భయము, అభిరుచులు, ఉద్వేగాలు ఇలాంటివన్నీ కూడా ఒక చోట చేర్చుతారనమాట. ఇలాంటివన్నీ కూడా జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనల పట్ల వాళ్ళు ప్రవర్తన తీరుని ఒక దగ్గర ఉంచుతారు. ఇదే సంఘటన పత్రావళి. ఇవి సంవత్సరానికి 2 సార్లు రాయాలి. ఎన్నిసార్లు రాయాలి? సంవత్సరానికి 2 సార్లు రాయాలి. ఇవి ఒక అంశం పట్ల పిల్లలు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎలా ప్రతిస్పందించినా, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఎలా ప్రతిస్పందించినా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఇందులో రాయాలన్నమాట. ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వము, ఉద్వేగాలు, ప్రవర్తన వీటిని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఉపయోగించేవే అనక్టోడల్ రికార్డ్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, సాధన సూచికలు. దీన్ని చెక్ లిస్ట్స్ అంటారు. చెక్ చేయడం, ఉందా లేదా చెక్ చేయడం అనమాట. ఏదైనా ఒక అంశము, ఒక లక్షణం అనేటటువంటిది విద్యార్థులు ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి సాధనం చెక్ లిస్ట్. దీని వలన లక్షణాల యొక్క ప్రమాణాలను గుర్తించలేము. ఇది ప్రశ్నలు మరియు సమాధానాలతో రూపొందించేటటువంటి పత్రము. ప్రశ్నలు, సమాధానం 2 ఉంటాయి. 2 ఉండి ఉందా లేదా అనేటటువంటిది తెలుసుకునేందుకు, ఆ లక్షణం ఉందా లేదా అనేటటువంటి తెలుసుకునేందుకు ఉపయోగించేది అనమాట. ప్రశ్నలు, సమాధానం 2 కలిసి ఉన్నది చెక్ లిస్టులు. సాంఘిక మాపనం అంటే సాంఘిక మితి. చెప్పాం కదా, ఏకాకి, తారక అని సైకాలజీలో ఉంటాయి, అదనమాట. ఒక నమూనాలో వేరువేరు పరిస్థితుల్లో గల వ్యక్తులు వారు కలిసి పనిచేస్తారా లేదా విముఖత చూపిస్తారా తెలుసుకునేందుకు ఉపయోగించే సాధనం. విద్యార్థి సామాజిక సంబంధాలను అంచనా వేసేటటువంటి సాధనం. అంతర్వర్తనలు, బహిర్వర్తనలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. విద్యార్థుల మధ్య ఆకర్షణ, వికర్షణ అనేటటువంటిది, అంటే వాళ్ళు ఇతర విద్యార్థులతో కలిసి ఉంటారా, దూరంగా ఉంటారా, వాళ్ళు కలిసి ఆడుకోగలుగుతారా లేదా దూరంగా ఒంటరిగా ఉంటారా, ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది సాంఘిక మితి. తరగతి గదిలో అందరితో కలుపుగలుగా ఉండే వ్యక్తిని తారకాన్ని, ఒంటరిగా ఉండే వ్యక్తిని ఏకాకి అని అంటారు. ఒక విద్యార్థి తోటి విద్యార్థులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది.
ఒక తరగతి గదిలో సాంఘిక సర్దుబాటు లేనప్పుడు ఆ పరిస్థితికి గల కారణాలు, పరిష్కారాలు ఉపయోగించడంలో దోహదపడతాయి. సాంఘిక సర్దుబాటు సరిగ్గా చేసుకోలేకపోతుంటే ఆ అబ్బాయికి వాటికి పరిష్కారాలు, కారణాలు ఉపయోగించి కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ క్యూములేటివ్ రికార్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, సీసీ రికార్డు కంటే ముందు ఉండేది క్యూములేటివ్ రికార్డు. ఇప్పుడు కూడా ఉంది. సీసీఏలో అయితే చాలా అన్ని రకాలు కూడా నమోదు చేస్తాము. క్యూములేటివ్కి వచ్చేసరికి నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనంవి క్యూములేటివ్ రిజిస్టర్లో నమోదు చేయరన్నమాట. నెక్స్ట్ సంచిత సమగ్ర క్రమాభివృద్ధి పత్రం అంటారు దీన్ని. సంచిత సమగ్ర క్రమాభివృద్ధి పత్రం అంటారు. పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుంచి వారికి అందించినటువంటి వివిధ బోధనాంశాలు, వివిధ రకాలైనటువంటి విద్యలు, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, కంప్యూటర్ విద్య, ఏవైనా ప్రాజెక్టు, పాఠ్యేతర అన్నింటినీ కూడా అందులో నమోదు చేస్తారనమాట. వాళ్ళ పనితీరు అంటే వీటన్నింటి ద్వారా మంచా చెడా అనేటటువంటిది, వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మంచా చెడా అనేటటువంటిది అందులో నమోదు చేస్తారు. నమోదు చేసేటటువంటి ఒక రికార్డు క్యుములేటివ్ రికార్డు. నెక్స్ట్ పరిశీలన. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు ఎక్కువగా ఉపయోగించేటటువంటి సాధనం. ప్రాథమిక స్థాయిలో ఏం చేస్తాడు? ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా ఉపాధ్యాయుడు విద్యార్థులని పరిశీలిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ అభిరుచి శోధికలు. విద్యార్థి యొక్క అభిరుచికి అనుగుణంగా వికాసాన్ని ఉపయుక్తంగా వినియోగించుకునేలా చేయడం అనమాట. ఈ అభిరుచి శోధికకి ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. నెక్స్ట్ పరిపృచ్ఛ అంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలను ప్రత్యక్షంగా సేకరించేటటువంటి సాధనం. పరిపృచ్ఛ అంటే ఏంటండి? ఇంటర్వ్యూ ఇది ఎలా చేస్తారు? ప్రత్యక్షంగా చేస్తారు. ప్రత్యక్షంగా సేకరించే వాటిని ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు ప్రత్యక్షంగా సేకరించవచ్చు డైరెక్ట్గా. ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి ఏంటి, వైఖరి ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అభిరుచులు ఏంటి అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చును. అడగడం ద్వారా తెలుసుకోవడమే పరిపృచ్ఛ అనమాట. ఇక్కడ స్నేహపూరిత వాతావరణం అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ప్రశ్న నుంచి ఎంపిక చేసినటువంటి జవాబు, ప్రశ్న నుంచి ప్రశ్నలు లేదా ఎంపిక చేసినటువంటి ప్రత్యామ్నాయాలు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు లేదా ప్రత్యామ్నాయాల నుంచి అక్కడ ఆన్సర్ అనేటటువంటిది వాళ్ళు ఎంపిక చేసి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఉందా లేదా, కాదా లేదా, అలాంటివి ఏవైనా ప్రశ్నలు అడిగేసి సమాధానం అనేటటువంటిది ఈజీగా రాబట్టేస్తారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ మూర్తిమత్వ శోధికలు. రోషక్ శిలామర్కల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిరీక్ష, అలాగే చిన్నపిల్లల గ్రాహిక నిరీక్ష, ఈ మూడు కూడా మూర్తిమత్వ శోధికలు. వీటి ద్వారా కూడా పిల్లల్ని మూల్యాంకనం చేయవచ్చు. ప్రజ్ఞా పరీక్షలు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ పరీక్ష, ఈ వెస్లర్ది, బాటియాది, బీనే సైమను, ఇవన్నీ కూడా ప్రజ్ఞా పరీక్షలే అన్నమాట. ప్రజ్ఞా పరీక్షల ద్వారా మూల్యాంకనాన్ని మాపనం చేయవచ్చు. సహజ సామర్థ్య పరీక్షలు. డిఏటి తెలుసు కదండి. డిఏటి ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష. అలాగే ఇవి పరిమాణాత్మక విధానాలు అన్నమాట. నెక్స్ట్ కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటే ఏమిటి? కేడబ్ల్యూఎల్, కే అంటే నో అని, డబ్ల్యూ అంటే వాట్ టు నో అని, ఎల్ అంటే లెర్నడ్, ఎం కాదు అది, ఆర్ ఎన్ కలిసిపోయింది. లెర్నడ్, ఆర్ సైలెంట్, లెర్నడ్ అంటాం. ఒక విద్యార్థికి ఒక అంశము ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో ఏముంటుంది చూడండి, మనకి ప్రతి పాఠం వెనక కూడా మనకి నేను నేర్చుకున్నవి అని చెప్పేసి ఉంటాయి. ఆ తను నేర్చుకున్నవి ఏంటనేది అందులో రాయలేకపోతే ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే మళ్ళీ నేర్పించాలి. అవి దేనికి ఉంటాయండి? అవే కేడబ్ల్యూఎల్ చార్ట్ అనమాట. కేడబ్ల్యూఎల్ చార్ట్ అలా ఉంటుంది. పాఠం పేరుంటుంది, నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు, నేను ఏ విధంగా తెలుసుకోవాలి, నేను ఏమి నేర్చుకున్నాను, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఉండేటటువంటి ఒక చార్ట్ ఉంటుంది టీచర్ దగ్గర. ఆ చార్ట్నే కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటారు. వాటి ద్వారా విద్యార్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇది పాఠశాల మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయిన తర్వాత వరకు ఉపయోగించేటటువంటి ఉపకరణం. ఒక పాఠ్యాంశం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయినంత వరకు కూడా ఉపయోగించేటటువంటి సాధనం అనమాట. ఇది విద్యార్థి యొక్క ఇష్టాలను ముందుగానే తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పిల్లల డైరీ ఏముంటుందండి? జీవిత చరిత్రే కదా ఉంటుంది. పిల్లల యొక్క అనుభవాలు కానీ, అనుభూతులు కానీ, ఉద్వేగాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అంతా కూడా పిల్లల డైరీలో ఉంటుంది. వాటి ద్వారా కూడా మనం మూల్యాంకనం అనేటటువంటిది చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేయవచ్చు.
ఇన్ని రకాల సాధనాల ద్వారా. ఇవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగిస్తామండి. పిల్లల డైరీ అనేటటువంటిది పిల్లలు రాసిన అంశాలు అనేటటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉంటుంది కదా, అందులో పిల్లల డైరీ అనేటటువంటిది ఉంటుంది. అలా మనం మూల్యాంకనం చేస్తారు. ఇందులో పిల్లల యొక్క జీవిత విశేషాలు అనేటటువంటివి పొందుపరచబడి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.